హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే కొండకైతే వచ్చాను. సో అడవి జామకాయలు మీకైతే చూపిస్తాను ఏ విధంగా ఉందో. సో పోయిన వారం చూపించింది కన్నా కొద్దిగా అయితే వెరైటీగా ఉంటుంది. దాని సైజు కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అడవి జామకాయలు కదా, అందుకనేసి వెరైటీ. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా తీయగా అయితే ఉంది నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ఉంటుంది కాయ, కానీ మరీ అంత టేస్ట్గా అయితే ఉంటుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా నేను ఊహించుకన్నా దానికన్నా డబల్ రేట్లు అయితే దాని యొక్క తీపి అనేది ఉన్నది. సో ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, అడవి జామకాయలు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మరీ చిన్నవి అయితే ఉంటాయి. చూడండి, ఇవైతే పళ్ళు చూడండి, ఇవన్నీ పళ్ళు అండి. చూడండి ఈ విధంగా అయితే పళ్ళు పోనాయి ఇది. సో లాస్ట్ 2 వీక్స్ దాకా అయితే మేమైతే వీటిని అయితే అస్సలు పేర్లేదు ఏ విధంగా ఉన్నాయనేది. సో ఈరోజు అయితే వచ్చాను, చెట్లలో అయితే 2-3 కాయలు అయితే దొరికింది. చూడండి నా చేతిలో అయితే ఈ విధంగా అయితే వేరాను. ఇప్పుడైతే వీటి తింటాను, టేస్ట్ ఏ విధంగా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి, తీయగా ఉంది. బహుశా ప్రకృతిలో పండింది కదా సహజంగా, అందువల్ల బాగా టేస్ట్గా ఉంది. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు అయితే మరెన్నో పెడుతూ ఉంటాను. మీరు ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను.